లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ విజయశ్రీ. నిజంగా అండి, రోజు రోజుకి సమాజం ఎక్కడికి వెళ్తుంది, ఏమవుతుంది అనేది అసలు అర్థం కావట్లేదు. ఒక కన్న బిడ్డలా చూసుకోవాల్సిన మామయ్య నిజంగా ఆ గోడల మీద కన్నేసి తనని బెదిరించి లొంగపరుచుకోవాలని, లోబరుచుకోవాలని ప్రయత్నించి చివరికి ఆమె మీద మానసికంగా ఒత్తిడి తీసుకొచ్చి తను బలవన్మరణానికి పాల్పడేంత ఘనంగా తను అంత వేధింపులకి గురి చేశాడు. ఆ వేధింపులు తట్టుకోలేక అవి రోజు రోజుకి ఎక్కువ అవుతుంటే ఆమె ఎంతో మానసిక క్షోభకి గురయ్యి ఈరోజు ఆమె అయితే తనువు చాలించింది. నిజంగా చాలా బాధాకరమైన విషయం. అంటే ఏం మనకి ఒక తండ్రి లాగా చూసుకోవాలి తను, చెప్పాలి అంటే. నవీన్ అనే అతనితోటి 8 సంవత్సరాల క్రితం పెళ్ళయింది. తనకి పిల్లలు లేరు. అలాంటి సిచ్యువేషన్ లో తనకు ఒక 2 పిల్లలు ఉండటంతో తన నవీన్ వాళ్ళ బాబాయ్ ఎవరైతే ఉన్నారో ఆమెకు వరుసకి మామయ్య అవుతాడు. వాళ్ళు కూడా ఇంటి పక్కనే ఉంటారు. సో అందరూ చుట్టాలు కూడా కలిసిమెలిసి ఉంటూ ఉంటారు. సో అలాంటిది ఒక బిడ్డలాగా చూసుకోవాల్సిన అతను ఆమెని బ్లాక్మెయిల్ చేయటం, ఫొటోస్ ని మార్ఫింగ్ చేయటము, అలా చేస్తానని బెదిరించడం, నువ్వు నాకు లొంగాలి, లేదంటే మాత్రం నేను నీ ఫొటోస్ మార్ఫింగ్ చేస్తానని చెప్పేసి బెదిరించి ఇలాంటిగా ఆమెకి మానసిక క్షోభనైతే గురి చేశారు. సో ఆ మానసిక క్షోభన ఆమెను భరించలేక పెద్ద మనుషుల్లో కూడా పెట్టారు. అది అయినా కూడా ఆమెకి ఎటువంటి కూడా కొంచెమన్నా అతనికి ఏమాత్రం మార్పు లేకుండా ఆమెకు ఆ క్షోభకు గురై ఒక 2 రోజుల క్రితం బుధవారం రోజు ఎప్పుడైతే పూజ ఉంటే పూజకు రెడీ అవుతానని చెప్పి ఇదే రూమ్ లో అయితే ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసిందండి. నిజంగా ఆడవాళ్ళ మీద రోజు రోజుకి ఎలా అవుతుందంటే వాళ్ళు అది చెప్పుకోలేక అది ఒక పరువు కింద భావించేసి ఆ పరువు ఎక్కడ పోతుందో ఏమవుతుందో అని ఎవరికి చెప్పుకోలేక ఆమె ఏమి చేయలేక ఎవరు ఏం చేయలేకపోతున్నారు అతన్ని. ఎవరు ఎన్ని చెప్పినా కూడా అతనిలో ఎటువంటి మార్పు లేదు అని, ఇంకా నా వల్ల కాదు, నేను భరించలేను, పరువు పోతుంది, అలా బెదిరిస్తుంటే అని తట్టుకోలేక తనైతే ఇదే రూమ్ లో ఇక్కడైతే ఆత్మహత్య ప్రయత్నం చేసింది. అసలు ఎందుకని ఇంత తీవ్రమైన ఈ కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి అన్నది ఇప్పుడైతే తన భర్త నవీన్ ఉన్నారు. ఒకసారి నవీన్ అయితే మాట్లాడమని చెప్తాం, అసలు ఏం జరిగింది ఏంటి అన్నది. నవీన్ గారు, అసలు ఎందుకు తను ఇంత కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకుంది? ఒంటరి చేయాలనుకుంది, పోయిందండి. ఓకే, తప్పు ఎవరు తెలియదు. వాయు వరుసలో వాడు ఆ ఇల్లు అవతల ఇల్లు అది వాడిది. వాడికి ఫోన్ చేసినప్పుడు నాకు చెప్పాలి కదా. వాడి ఇంట్లో నేను 100 చేశాను. వాళ్ళ అక్కలో చేసిన, వాళ్ళ అమ్మ చనిపోతే చేసిన, వాళ్ళ నాన్నలు వాళ్ళ అన్న చనిపోతే నేను అన్నీ చేశాను. అయినా కూడా వాయు వరుసలో ఫోన్ చేసిన మీ ఆమె చేస్తుందని నాకు ఇంటిమేషన్ చేయాలి కదా. చెప్పుకోలేదు, ఏం చెప్పుకోలేదు. దానిలో తానే బాధపడింది. నేను మా అమ్మ చనిపోయిన కానీ నాలో నేనే బాధపడ్డా. దానికి కూడా ఏం చెప్పుకోలేదు. మీ ఇద్దరం కలిసే మా అమ్మ చనిపోయినాక మా నాన్నగారు బయటికి పోయారు, మా చెల్లె గారు బయటికి పోయారు. మీ ఇద్దరే ఉంటున్నాం ఇంట్లో. అది మెయిన్ ప్రాబ్లం వచ్చేసి అంతే. అది నాకేం చెప్పుకోలేదు ఎప్పుడైనా కూడా. ఒకటే, ఇంతకు ముందు కూడా పంచాయతీ ఏదో జరిగింది, పెద్ద మనుషులు కూడా చెప్పించారు అని విన్నాను. హాస్పిటల్ కాడికి వెళ్ళి ఇబ్బంది పెడుతున్నారు 2 నెలల నుంచి, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. 3 నెలల నుంచి సూసైడ్ చేసుకోవడం. నాకు కూడా చెప్పకుండా కూడా సూసైడ్ చేసుకోకపోతే వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి పిలిపించుకుంది. అది ఎవరి ద్వారా? వాళ్ళ ఫ్రెండ్ ద్వారా, మైబాద్ ఫ్రెండ్. ఆరోగ్య హాస్పిటల్ అమ్మాయి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అతను. ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. సరే, ఇప్పుడు ఒకటి మా అయ్య రిలేటివ్ నుంచి వచ్చినాడు నా కొడుకు. నాకు అవ్వలేదు, మా అయ్య లేడు, చెల్లలేదు. మా అమ్మ పోయినాక అందరూ పోయారు. బెజ్జా, రామకృష్ణ, అరుణ, లక్ష్మి. నేనేం చేశా మీకు చెప్పండి మీరు కూడా, ఓకేనా? రామకృష్ణ గారు నాకు ఫోన్ చేయలేదు కదా, వాయు వరుసలు ఉన్నాయి కదా, మాట్లాడాలి కదా, నాకు ఫోన్ చేయాలి కదా. మీరు నన్ను ఎత్తుకొని పెంచారని అంతమంది చెప్పారు కదా. ఏం తప్పు చేశాను మీకు? నాకు చెప్పాలి కదా. మరి వాయు వరుసలు లేవా? మీరు నన్ను ఎత్తుకొని పెంచారు అత్తలు, మా అత్తలు పెంచారు, మేనత్తలు. మరి నేను ఉన్నా కదా, నాకు చెప్పొచ్చు కదా. అరే మీ ఆమె చేస్తుందంటే నీ బాగా కూడా ఇప్పుడు దీన్ని పిల్లకాలం అంటావు, దీన్ని రీజన్ చూపెడతావా? ఉన్నప్పుడు నీకు ఫోన్ చేసే ఉద్దేశం ఉన్నప్పుడు నాకు చెప్పాలి కదా. నువ్వు నా ఇంటికి వచ్చి నా ఇంట్లో కూర తిన్నావు, నీ అన్న చచ్చిపోతే నీ వచ్చి పెట్టి వండి పెట్టి, అలాంటిది నాకు నమ్మక ద్రోహం చేస్తావా? మీ అక్కలు తెలుసు అంటే మీ అక్కలే కాపలా నీకు.
అరుణ లక్ష్మి అంతేనా? అంతా జరిగి తను ఏంటంటే ఆమెను బ్లాక్ మెయిల్ చేయటం, నీ ఫోటోస్ Blackmail మార్పింగ్ చేయటం, అది ఆమె ఆ వేదనలు ఆ మానసిక స్తోభ ఎక్కడ ఇదవుతుందని తను చెప్పుకోలేక ఏంటంటే ఈ ఆత్మహత్య ప్రయత్నం అయితే చేసింది అంతే. ఓకే, నా పేరు వినోద్. నేను నవీన్కి కజిన్ బ్రదర్. మా పెద్దమ్మ కొడుకు. ఎందుకనంటే ఇప్పుడు 8 సంవత్సరాలు మ్యారేజ్ అయిందన్నారు, సరే పిల్లలు లేదన్నారు, ఏదో ఈ రోజుల్లో సరే అవన్నీ జరుగుతూనే ఉన్నాయి, ఓకే కాదనట్లేదు, వాళ్ళు హాస్పిటల్స్ చూయించుకోవటం తిరగటం ఇవన్నీ చేస్తున్నారు. ఇది ఇన్ని అంటే పిల్లలు లేరన్న ఒక బాధను కూడా ఆమె దిగమింగినా కూడా దీన్ని భరించలేక ఆత్మహత్య ప్రయత్నం చేస్తుందంటే తను ఎంత ఘనంగా ఆ బ్లాక్ మెయిల్ అనేది చేసి ఉంటాడు. యాక్చువల్గా ఏంటంటే మేము ఆత్మహత్య చేసుకుందని మేము ఏదో నమ్మట్లేదు మేడం. ఫస్ట్ వాళ్ళే వచ్చి చేశారని మాకు పూర్తి నమ్మకం. ప్లస్ ఫస్ట్ ఐడెంటిఫై అయిందంటే ఫస్ట్ ఆమె చేసుకోలేదు, ఆమె చేసుకోదు. మా అన్నయ్యకి ఆమెకి మామూలుగా మానసికంగా ఏదున్నా గొడవలు వచ్చినా ఏదున్నా 2 రోజులు మాట్లాడుకోరు. ఒకవేళ తర్వాత మాట్లాడుకునే ఎందుకంటే ఇంత ఐడెంటిఫైగా చెప్తున్నా ఏంటంటే నేను ఎప్పుడు ఖమ్మం వచ్చినా అంటే నేను మా అన్నయ్యని కలవకుండా పోను. మా వదిన వచ్చిపోయినా కూడా ఇంటికి రాలేదు ఏంది అబ్బాయి అంటది. అన్న నేను పోవచ్చు కదా, నేను లేకపోయినా అన్నయ్య ఉండు కదా అనే అట్లా చూసుకునేది మా వదిన. కాబట్టి మా వదిన మీద పూర్తి నమ్మకం ఏంటంటే ఆమె చేసుకోదు. మొన్న ఐడెంటిఫై అయిందంటే పోస్ట్ మార్టంలో వస్తుంది. ప్లస్ మేము చూసిన తర్వాత కూడా ఒక్క ప్యాను రెక్కకే సిల్క్ చీరతో ముడి ఉంది, ఒకటే ముడి, అది కూడా ప్లస్ ఆ బెడ్ మంచానికి కూడా ఇంచే అదే బొటవనేలు పెడితే కూడా ఆనిద్ది. ప్రతి మనిషికి కాలు కొట్టుకున్నప్పుడైనా కాలు అందుతుంది కదా అంటున్నారు. ప్లస్ నేను నాకే చావాలనిపించింది అనుకోండి, నాకు లాస్ట్ 1 సెకండ్ అయినా బతకాలనిపిస్తుంది. ఆ టైప్ ఆఫ్ లో ఖచ్చితంగా ఆమె కూడా టాక్ రావచ్చు. అదే అంత రీజనబుల్ గా ఉన్నప్పుడు బతకాలనేది ఉంటది కదా. కానీ ఇది అటెంప్ట్ మర్డర్ అని నేను భావిస్తున్నా. కానీ మా అన్నయ్యకి న్యాయం చేయాలి. మా వదిన చనిపోయింది, వాళ్ళు స్వార్థపూరికంగా వాళ్ళు కక్షపూరికంగా చేశారని మా యొక్క నిర్ధారణ. మా అన్నయ్య బాధలో ఉండు చెప్పలేకపోతున్నాడు. యాక్చువల్గా ఇప్పుడు అంత అన్యోన్యమైన దాంపత్యం ఇప్పుడు మనం తనకి సడన్ గా ఎవరు లేరు, రీసెంట్ గా అమ్మ చనిపోయింది అంటున్నారు, ఇప్పుడు భార్య కూడా వదిలేసింది వెళ్ళింది అంటే తన ఆ బాధలు ఎంత బాధపడుతున్నాడని తన మాటల్లోనే మనకు తెలుస్తుంది. చనిపోయినప్పుడు కూడా నేనే ఉంటే మా అన్నయ్యకి ధైర్యం చెప్పి ఉన్నా. ఇప్పుడు కూడా అదే నన్ను ఎవరిలో అన్నా నువ్వేరా ఉన్నది అంటే అన్నా నేను ఉన్న బాధను కూడా దిగమింగుకొని కూడా మా అన్నయ్యకి ఒక ధైర్యం చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నా. కానీ ఇటువంటి మీడియా మీరు కూడా వచ్చినందుకు మాకు ధన్యవాదాలు, వెరీ వెరీ థ్యాంక్ యూ. ఎందుకంటే న్యాయం చేయాలి కదా, ఇటువంటిది ఇంకొకరు కూడా జరగొద్దు. ఇట్లా ఉండి కుటుంబంలో ఇట్లా నమ్మకంగా ఉండి కూడా ఇట్లాంటి చేయొద్దు అనేది ఫస్ట్ వేరే వాళ్ళకు కూడా చేయొద్దని చెప్తున్నా. మామయ్య తండ్రి వరుస తండ్రిలా చూసుకోవాల్సిన అతను చెప్పాలంటే. కాబట్టి అదేదన్నా మా అన్నయ్యకి ఇట్లా చేస్తున్నదిరా ఇది అనే మా అన్నయ్యకి చెప్పకపోవటం ఒకటి. ఆయన వేరే ఉద్దేశం పూర్వకంగా ఏదో జరగటం, వాళ్ళు ఏం జరిగిందనేది మాకు తెలియదు మేడం. ఎందుకంటే మేము ఇక్కడ ఉన్నాం కదా, జస్ట్ జరిగిన దానికి ఇప్పుడు నేను ఇవ్వగలుగుతున్నా. అది మా అన్నయ్య కూడా నాకు వాస్తవానికి ఏదైనా తమ్ముడు అని కూడా నాకు ఫోన్ చేసి చెప్పుకుని బాధపడ్డాడు. నేను చెప్పలేకపోతున్నా. కానీ మీ ద్వారాకైనా ఇంకొకళ్ళు ఇట్లా కావద్దు. ప్లస్ ఎవరు చూసారు అసలు అమ్మాయి అంటే ఇప్పుడు ఏ టైంలో జరిగింది, ఎవరు చూసారు? 7:30 ఆ టైం జరిగింది మేడం. వాస్తవానికి వినాయకుడు గణేష్ పెట్టారు కాబట్టి అక్కడ కుంకుమ పూజ ఏర్పాటు చేశారు ఆ రోజు. యాక్చువల్ గా విగ్రహం కాడికి వెళ్ళిందంట మా వదిన, వెళ్ళింది, గాజులు సంథింగ్ ఇచ్చేసారు. నేను 10 నిమిషాలు స్నానం చేసి వస్తాను కూడా అన్నదంట. జస్ట్ ఆ 10 నిమిషాలు వచ్చే వరకల్లా ఇది జరిగింది. పూజ కూడా రెడీ. ఇప్పుడు మనం ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే కనీసం ఒక అర్ధ గంట ముందు నుంచో గంట ముందు నుంచో అది మనం టెన్షన్ గా ఉంటాం, ప్రిపేర్ అయి ఉంటాం, ఎక్కడికి వెళ్ళాం, పూజ అన్నా కూడా ఇంట్లోనే కూర్చొని ఉంటుంది. కానీ అలాంటిది పూజ అయిపోయి వెళ్ళడానికి రెడీగా ఉన్న మనిషి అప్పటికప్పుడు అంటే ఏదో. అందుకనే మేడం మేము అనేది ఏంటంటే మా వదిన ఆమె సొంతంగా చేసుకోలేదు, ఇది అటెంప్ట్ మర్డర్ అనే నేను భావిస్తున్నా. మన అనుమానాలు కదా 100%. అది 100%. వాళ్ళ ఇల్లు అక్కడ ఇదే అన్నారు కదా, ఇటు సైడ్ అన్నారు కదా, రావడానికి కూడా ఛాన్సెస్ నుంచి వచ్చేయచ్చు కదా. ఏంటంటే మాకెందుకు ఇంత 100% మీరు ఇక్కడ లేరు చెప్పవచ్చు అంటానికి కారణం ఏంటంటే ముందెందుకు పోయి రిమాండ్ కావాలి, తీసుకుపోయిన ఆయన మా అన్నయ్య. అంటే మీకంటే మీరు పెట్టడానికంటే ముందే తనే వెళ్ళి అక్కడికి వెళ్ళి రిమాండ్ లోకి వెళ్ళిపోయారు. ఇంకోటి కారణం ఏంటంటే సొంత బాబాయ్ ప్లస్ ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళ నాన్న, నా పెదనాన్న వాళ్ళ సొంత తమ్ముడు ఈయన, ఈ ఇల్లు ఆయన తీసుకెళ్లి రిమాండ్ చేయించారు. ఇటు నుంచి రాకుండా ఎవరు ఎటువంటిది సహాయం చేయకుండా ఎందుకు తీసుకెళ్లాలా?
ఆయన ఏం తప్పు చేయలేదు, ఏనేం తప్పు చేయలేదు. మరి ఆమె సరే ఆమెకు మానసిక బాధ ఏదో ఉండదు, ఆమె చనిపోని మీరెందుకు రావాలి? మీరెందుకు వెళ్ళి రిమాండ్ లోకి వెళ్ళారు చెప్పండి. అదే నేను అనేది, మీరెందుకు రావాలి, మీరెందుకు ముందు తీసుకెళ్ళాలి, మళ్ళీ మీరు ఎందుకు తాళం వేసుకొని పోవాలి, అర్ధరాత్రి 3 గంటలకు రావాలి? ఫ్యామిలీ ఇప్పుడు ఇంట్లో ఎవరైనా ఉన్నారా? తెలియదు మరి. అంటే ఇంతకు ముందు ఉన్నారా ఫ్యామిలీ? ముందు ఫ్యామిలీ లేదు, వాళ్ళ మిస్సెస్ కూడా లేదు, వాళ్ళకి 2 ఆడపిల్లగాళ్ళు, ఒక అబ్బాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళే, ఇక్కడికి వచ్చి మామూలుగా వాళ్ళు అంతా రిలేటివ్స్ కాదు మేడం, వస్తుంటారు పోతుంటారు. కాకపోతే లేదు, వాళ్ళ మిస్సెస్ కూడా లేదు ఇప్పుడు. అతనే ఆ పిల్లల్ని చూసుకునేవాడా? ఉంటారు మేడం, ఇంకా వాళ్ళ కాడికి వస్తుంటాం. మేము ఎప్పుడో ఒకసారి వస్తుంటాం, మామూలుగా మాకు ఏదైనా పని ఉండటం, మామూలు క్యాజువల్ గా ఖాళీ టైం ఉన్నప్పుడు ఎప్పుడు అన్నయ్య కాడికి రావాలనిపిస్తుంది, వస్తుంటాం. అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు వస్తే నాకు కూడా బాబాయ్ కదా, అన్నయ్యకైనా వస్తుంటా, పిల్లగాళ్ళు ఉన్నా మాట్లాడతాం, చేస్తుంటాం. జరిగింది అది. ఎందుకు సపోర్ట్ చేయాలి నేను అంటున్నా, సొంతమే కదా. ఏనైనా ఇప్పుడు మా అన్నయ్యది తప్పు, మా అన్నయ్యది ఒక వేరే విధంగా తప్పు ఉందా పక్కన పెట్టేసేయండి. మా వదిన తప్పు చేస్తున్నప్పుడు నీ భార్య తప్పు చేస్తుందని ఎవరైనా చెప్పాలి కదా, ఖండిస్తేనే కదా తప్పు అనేది తెలిసేది. అది చెప్పకపోవటం, కావాలని చేయటం, ఇది జరిగిందని నేను అనుకుంటున్నా. 100% చేశారు. సో ఇక్కడ కుటుంబ సభ్యులు కానీ భర్త కానీ చెప్పేది ఏంటి అంటే, మాకైతే అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే పూజకు కూడా తను సిద్ధంగా ఉండి ఇంకో 15 గంటలో పూజకి వెళ్తున్నా అన్న టైంకి కూడా సో తను అప్పటికప్పుడు 5 నిమిషాల్లోనే ఎలా చేస్తుంది. అండ్ మన విజువల్స్ అవి కూడా చూసాము, దానికి సంబంధించి కూడా అదైతే అందదు, తనకి ఈ గోరు కూడా అందే అంత గ్యాప్ లో ఉంది అని అంటున్నారు. సో వాళ్ళకైతే తన ఈ బల్వన్ మరణాన్ని మీద అయితే వాళ్ళకైతే అనుమానాలు చెప్తారు. సో ఇప్పుడు మనం ఆ మోక్షిత వాళ్ళ తల్లి గారిని అయితే ఒకసారి పలకరిద్దాం. మోక్షిత వాళ్ళ ఇల్లు అయితే మనం చూడొచ్చు. ఇక్కడ ఇది వచ్చేసి మోక్షిత వాళ్ళ ఇల్లు, అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉంటుంది వాళ్ళ భర్తతో కలిసి ఇక్కడైతే మోక్షిత ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అటు చూసుకుంటే ఆ ఎదురుగానే వాళ్ళ తల్లిగారి ఇల్లు ఉంటుంది. సో వాళ్ళ తల్లిగారి ఇల్లు వచ్చేసి కూడా మనకి అక్కడే ఎదురుగా ఇల్లు అయితే ఉంది. ఏదైతే రామకృష్ణ అసలు ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి, అతను వచ్చేసేసి ఆరోపింపబడుతున్నాడు, ఎవరి వల్ల అయితే తను వేధింపులకు గురయ్యి బలవన్ మరణానికి పాల్పడిందని వేధింపులకు గురవుతుందని అన్నారో ఆ రామకృష్ణ వాళ్ళు వచ్చి ఏదైతే ఇప్పుడు ఆ మెట్లు కనిపిస్తున్నాయో దానికి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడే అన్నమాట. సో అందరూ కూడా ఇక్కడే ఇదే ఏరియాలో ఇక్కడే ఉంటున్నారు. సో వాళ్ళు కూడా అంతా ఒకటే ఫ్యామిలీ, ఒకటే వచ్చేసి ఆ సందులో ఉంటుందన్నమాట. ఆ ఇంటి పక్కన సందులోకి అటు వెనకాల సైడ్ ఉంది. మోక్షిత వాళ్ళ ఇంట్లో నుంచి చూస్తే ఆ ఇల్లు కూడా కనిపిస్తుంది మనకి అటు పక్క నుంచి. సో అలా ఉంటుంది. ఇప్పుడైతే ఆ మోక్షిత వాళ్ళ తల్లిగారిని అయితే అసలు ఏం జరిగింది, అసలు గొడవలు ఏంటి, గొడవలన్నిటి కారణం, దీనికి ముందు ఏమైనా మాట్లాడుకున్నారా, చేశారా అనేది ఇప్పుడు మోక్షిత వాళ్ళ అమ్మగారిని అడిగి కనుక్కుంటాం. తెలుసు చాలా బాధాకరం, అది ఎవరు తీర్చలేనిది, కూర్చలేనిది ఆరోపణ అది అయితే ఎదుర్కొంటున్నారు. సో అసలు ఏం జరిగిందంటే పాప పూజకు కూడా రెడీ అయిందంట. మాకు తెలిసింది ఏంటంటే కుంకుమ పూజకు వెళ్ళడానికి కూడా రెడీ అయిపోయింది, పూజకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉంది. ఈ 15 గంట 10 నిమిషాల్లోనే ఇంత కఠినమైన నిర్ణయం తీసుకుంది అని అంటున్నారు. అసలు ఏం జరిగింది? నాకు 4-5 డేస్ బ్యాక్ పాప ఫ్రెండ్ ఫోన్ చేసింది నాకు. పాప ఫ్రెండ్ ఫోన్ చేసి, ఆంటీ తొందరగా రాండి ఆరోగ్య హాస్పిటల్ దగ్గరికి, వైషు ఏడుస్తుంది అని. పాప పేరు యోషిత, మేము వైషు అని పిలుచుకుంటాము. ఏడుస్తుంది, తొందరగా రాండి అని అంటే సరే అని చెప్పేసి వెళ్ళానమ్మా. బ్యాక్ సైడ్ కి తీసుకెళ్లి, మమ్మీ నన్ను ఇట్లా రామకృష్ణ మామయ్య బాగా ఇబ్బంది పెడుతున్నాడు, నా ఏయో వీడియోలు ఫోటోలు తీసాడట, బాత్రూమ్ లో స్నానం చేసినప్పుడు ఇంట్లో బట్టలు మార్చుకున్నప్పుడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడమ్మా, నన్ను లొంగపోమని అడుగుతున్నాడు, నీ భర్తను వదిలేసి వచ్చేసే, నేను చేసుకుంటాను ఉంచుకుంటానని అడుగుతున్నాడమ్మా, నాకు ఇష్టం లేదు, నా భర్తకు చెప్పుకోలేకపోతున్నానని బాధపడుతున్నా, ఏం చేసుకోలే అర్థం కావట్లేదు, సూసైడ్ చేసుకున్నా, కానీ నేను ఎందుకు చచ్చిపోవాలమ్మా వీడి గురించి అని చెప్పేసి అని నా ఫ్రెండ్కి చెప్పుకుంటే నా ఫ్రెండ్ నిన్ను పిలిచిందమ్మా. సరే బిడ్డ మరి పిలిచావా అబ్బాయిని మాట్లాడదామా అంటే, పిలిచానమ్మా వస్తున్నాడు మాట్లాడదామని అక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం బాబు ఏం జరుగుతుంది అని అంటే, నీ బిడ్డ నీకు చెప్పలేదా అని అన్నాడు. సరే ఏదో చెప్పుకుంది, నువ్వు చెప్పయ్యా అని అంటే, నాకు నీ బిడ్డ అంటే ఇష్టము, నీ బిడ్డ నేను చేసుకుంటా తీసుకుపోతా నాతో వచ్చేస్తా అన్నది, మొగుడిని వదిలేసి అది ఇది అని నా బిడ్డ మీద ఆరోపణలు లేచిండు. ఏమ్మా ఇది నిజమేనా అంటే, నీకు అనలేదమ్మా, నా బుజ్జి అంటే నాకు ఇష్టం, నాకు ప్రాణం, అట్లా ఉంటే ఇంత దాకా ఎందుకు వస్తుంది, నేను అనలేదమ్మా, నన్ను ఇబ్బంది పెడుతున్నాడమ్మా అంటే, నేను నా అల్లుడితోనే మాట్లాడతా అని చెప్పిండు. నా అల్లుడి పేరు నవీను, నా అల్లుడితోనే మాట్లాడతా అని రామకృష్ణ చెప్తే, సరే బాబు ఇంటికి రా, ఇంటి దగ్గర మాట్లాడదాం, రోడ్ల మీద వద్దు అని చెప్పేసి అని ఇంటి దగ్గరికి తీసుకొచ్చాను. ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత కూడా బాగా ఫోన్లు చేసి
హింసిస్తాడు. నీ సంగతి నీ అమ్మ సంగతి చూసుకుంటా, నువ్వు నన్ను ఏమి చెయ్యలేవు, నువ్వేదైనా సూసైడ్ చేసుకున్నా కూడా నేను ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసు, నేనేం చేయాలో అది చేస్తా అని చెప్పేసి మా అమ్మాయిని బెదిరించిండంట. ఆ మాట నేను వాష్రూమ్కి వెళ్ళి రాగానే చెప్పింది. నువ్వెందుకు ఎత్తావు తల్లి ఫోను, ఇప్పుడు వస్తాడుగా మాట్లాడదాం కదా అన్నాం. వచ్చాడు ఇంటికి 12 గంటలకు అట్లా. మేము పైన ఉంటామండి, ఇక్కడ కిందకి రోడ్డు మీదకి వచ్చాడు. వచ్చేటప్పటికి అప్పటికే మా అల్లుడు ఒక 4 అబ్బాయిలు తీసుకొని వచ్చాడు. వాళ్ళు కొంచెము ఘర్షణ పడ్డారు, మాట్లాడుకున్నారు ఏం జరిగిందని. ఈ లోపల వాళ్ళ పిన్ని బాబాయ్ వాళ్ళ ఇల్లు అదేనండి. ఆ ఇంటికి వాళ్ళు వచ్చి ఆపడానికి ప్రయత్నించి ఏం జరిగిందో మనం మాట్లాడుకుందాం, రోడ్డు మీద వద్దు అంటే వాళ్ళు పిలిచి అడిగారండి. అడిగితే సరే అని నేను నిలబడ్డాను. ఆ ఇంటి తరపున నా బిడ్డ ఒక్కతే ఉంది కాబట్టి నేను నిలబడ్డా, నా అల్లుడు నిలబడ్డాడు. వాళ్ళు ముగ్గురు ఉన్నారు, వాళ్ళ పిన్ని బాబాయ్ ఆ అబ్బాయి. అడుగుతుంటే ఆ అబ్బాయిని వెనక నిలబెట్టి ఆ అబ్బాయి అన్ని నా బిడ్డ మీద తప్పులు ఆరోపణలు చేస్తున్నాడు. కానీ నా బిడ్డ అటువంటిది కాదండి, పిరికిది కాదు, చచ్చిపోయేంత సీన్ లేదు దానికి. వాళ్ళ ఇంట్లో కూడా మీరు ఇప్పుడు చూసే ఉంటారు, ఫ్యాన్ కిందకే ఉంటుంది, చెయ్యి లేపితే దాన్ని బలవంతంగా చంపేశారండి. అయితే నెక్స్ట్ డే ఇట్లా అదే రోజు నెక్స్ట్ డే మళ్ళీ వదిలేశాడండి. 2 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్లు చేసి మళ్ళీ ఇబ్బంది పెడుతున్నాడు ఏంటండి. మళ్ళీ నాకు ఫోన్ వచ్చింది మా అల్లుడి దగ్గర నుంచి. నేను విజయవాడ వెళ్ళి వచ్చా. సరే నాన్న సాయంత్రం పిలిచి మాట్లాడదాం, టెన్షన్ పడుకోనన్నా. వచ్చాము, అప్పటికే వాళ్ళ బాబాయ్కి పిన్నికి చెప్పి ఉంచాను, వాడు వచ్చాక మాట్లాడదాం అన్నారు. ఈ లోపల నా బిడ్డ కూడా వచ్చింది, ఎదురు పడ్డది. ఇక్కడే గుమ్మం ముందే నేను అడిగాను, అమ్మ ఇట్లా అన్నడే. సరే అమ్మ నేను పూజకి గాజులు పసుపు కుంకుమ ఇచ్చి వచ్చాను, పూజ అయిపోయిన తర్వాత మాట్లాడదామమ్మా, నువ్వు స్నానం చేసిరా నేను స్నానం చేసి వస్తా అన్నది. నా బిడ్డ మాట నేను నమ్ముతా కదండి. అంతేగాని నేను అక్కడ దాకా వెళ్ళా అండి. బాక్సులు గీక్సులు డ్యూటీ నుంచి వచ్చినాయి అన్ని తీసి అడబెట్టింది, బ్యాగ్, స్నానానికి వెళ్తా అన్నది. నా పాప ఏఎన్ఎంగా శ్రీకృష్ణ హాస్పిటల్లో జాబ్ చేస్తుందండి. డ్యూటీ కంప్లీట్ చేసుకొని 1 అవర్ బిఫోర్ వచ్చిందండి. వచ్చిన తర్వాత అన్ని అక్కడ పడేసి స్నానానికి వెళ్తా అంటే నిజమే అనుకుంటాం కదండి. నేను బయటకు వచ్చా, డోర్ తీసే ఉందో మరి వేసుకుందో నేను అంత గమనించలేదు. నేను వెళ్ళిపోయా, నా ఇల్లు ఎదురులేనండి అది. నేను వెళ్ళే స్నానానికి వెళ్ళా, కిందకి దిగా. నేను 20 సంవత్సరాల నుంచి ఒక షాప్ లో పనిచేస్తా. పిల్లలకి ప్రజెంట్ తండ్రి దూరంగా ఉంటాడు, మా ఆయన డోర్నకల్లో ఉంటారు. అక్కడ నుంచి ఊరికి రాలేరని షాప్ లో సార్ని కొంచెం రమ్మని చెప్పా, ఏదైనా ఉంటే అప్పుడప్పుడు వచ్చి మాకు సాయం చేస్తుంటారు, హెల్పింగ్. పిల్లల్ని చిన్నప్పటి నుంచి చూసింది ఉంది. మా సార్ హైదరాబాద్ లో పని చేస్తారు, వచ్చి పోతా ఉంటారు. కానీ తను ఇక్కడ ప్రెసెంట్ గా ఆ టైంలో లేడు, లేకపోతే ఆయనే ఉండేటోడు. అయితే ఏమైంది, ఆయన వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత నేను కిందకి దిగాను. అమ్మ రా తల్లి రా, ఎంత ముత్తుకున్నా రాలేదండి. డోరు గొల్లం పెట్టి ఉంది. నేను వెళ్ళినప్పుడు మాత్రం డోర్ తీసే ఉంది. ఈ డోరు అంటే బయట డోరు తీసే ఉంది. గొల్లం పెట్టి ఉంటే వాళ్ళ గొల్లం కిందకు ఉంటదండి, డౌన్ కి చెయ్య అందదు. కట్టెపుల్ల దూరంగా పెట్టారు. పక్కింటి అమ్మాయిని కట్టెపుల్ల ఇయ్యమ్మా అంటే కొంచెం కట్టెపుల్ల ఇయ్యంగానే ఎంబటే ఇస్తే తీసుకొని లోపలికి వెళ్ళా. రూములన్నీ చీకటిగా ఉన్నాయండి. అమ్మ వయసు మెయిన్ డోర్ ఏదైతే ఉందో అది క్లోజ్ చేస్తుందా? లేదండి, లేదు, ఓపెన్ లో ఉంది. నేను లోపలికి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత 3వ రూమ్ లో బెడ్రూమ్ లో పిల్ల హ్యాంగ్ అయి కనపడుతుందండి. ఇప్పుడు మనం అన్ని అవి ఆలోచిస్తామా అండి, పిల్ల చచ్చిందా చంపాడా ఇవన్నీ మనం చూసేసరికి అనుమానాస్పదంగానే ఉంది. ఆ బెడ్ ఇక్కడికే ఉంది. ఒకవేళ ఆ పిల్లకి ఏమైనా ఇబ్బంది అయ్యి బతకాలని కోరిక కలిగినప్పుడు కంపల్సరీ మంచం ఎక్కిపోతుంది. వాళ్ళ ఫ్యాన్ కి మంచానికి కొంచెం దగ్గరలోనే ఉంటది, మంచం దాటే ఫ్యాన్ ఉంటది, అంతేగాని మంచం దూరంగా ఉండదు. రూములు చిన్నవి. నాకు అనుమానాస్పదంగా ఉంది. ముందు పిల్లని కాపాడుకోవాలనే ఉద్దేశంతో పిల్లని హ్యాంగింగ్ నుంచి దించడం జరిగింది. సిఆర్పి చేసినాము, గాలి ఊదినా అన్ని చేసినాం. అని హాస్పిటల్కి తీసుకెళ్దామని అంబులెన్స్ వచ్చేసరికి టైం పడుతుందని 108కి కాల్ చేసామండి. అది వచ్చేసరికి టైం పడుతుందని మేమే ఆటోలో వేసుకొని వెళ్ళాం గౌట్ హాస్పిటల్కి. అప్పటికే నా బిడ్డ ప్రాణం మధ్యలోనే పోయినట్టుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళు ఇచ్చి డిక్లేర్ చేశారండి. మార్చిలో పడేశారు. 2వ రోజు ఇచ్చారు. వెంటనే కంప్లైంట్ అన్నారు. నైట్ వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చి వచ్చామండి. మాకు ఎటువంటి న్యాయం జరగలేదండి. నా అనుమానం ఏంటంటే ఆ అబ్బాయి వాళ్ళ అక్క అంటే రామకృష్ణ వాళ్ళ అక్క అప్పటికే ఫోన్ చేసి మమ్మల్ని పిలిచింది మాట్లాడదామని. ఆమె పిల్ల ఇంత జరుగుతున్నా కూడా ఏ వెరగనట్టు అక్కడే నించుంది. ఏం జరిగిందని కూడా దగ్గర రాలే. వాళ్ళ బాబాయ్ కూడా దగ్గరకు వచ్చి చూడలే. నిన్న శవం దగ్గరికి కూడా రాలే ఏం జరిగిందని. వాళ్ళు ఆ టైంలో ఎస్కేప్ అయ్యి ఈ లోపల ఆ పిల్లగాడిని తీసుకుపోయి అంటే రామకృష్ణని తీసుకుపోయి ఆల్రెడీ సరెండర్ చేసేసారు పోలీసులకి. నార్మల్ గా అతను ఈ ఏదైతే బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నారు కదా, మెసేజ్ లో అవి ఏమైనా తన దగ్గర ఫోన్ లో ఉన్నాయని వాడు అంటున్నాడు. కానీ ఇప్పటిదాకా మాకు ఒకటి చూపించలేదండి. బెదిరించడం, నేను రాకపోతే అట్లనే ఏమైనా మెసేజ్లు పంపడం అలాంటి తన దగ్గర ఉన్నాయా? పాప దగ్గర ఉన్నాయా లేదా నాకైతే తెలియదండి. పాప ఫోన్ నేనేం యూజ్ చేయను కదా. ఆ ఫోన్ కూడా మిస్ అయింది. ఎవరి దగ్గర ఉందో కూడా తెలియదు. పాపది ఇప్పుడు ఫోన్ అక్కడే పెట్టిందండి. ఏం చేశారో ఎవరేం చేశారో మాకైతే తెలియదు. మా హడావిడిలో మేము ఉన్నాం. ఆ ఇంట్లో ఏం ఎతకపోయారో ఏమున్నాయో కూడా తెలియదు. ఆ పోలీసు వాళ్ళకి పోయి అయితే చెప్పాము. అయితే ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే వాళ్ళ అక్క మమ్మల్ని ఫోన్ లోని
చాలా వల్గర్ గా మాట్లాడటం జరిగింది. ఏంది అది ఇది చూసుకుంటాము, మీ బంగారం మాదే, మా బంగారం పాప బంగారం వాడి దగ్గర ఏదో కొద్దిగా ఉంది ఇచ్చిందంట, హెల్పింగ్ డబ్బులు అవసరం ఉందని. అది ఇచ్చే మామయ్య నాకని ఫోన్ చేసిందంట. తిరిగి చేస్తే వాడు నీ వీడియోలు ఫోటోలు అన్ని బయట పెడతాను, నా దగ్గరికి రాకపోతే అని మళ్ళీ టార్చర్ చేయడం మొదలు పెట్టిండంట. ఆ విషయం కూడా నాకు చెప్తేనే ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఏమో బెదిరించింది, ఏంది అది ఇది అని. నా అల్లుడు వస్తున్నాడు, ఆగన్నా, నా అల్లుడు అక్కడ వినాయకుడి దగ్గర ఏదో అక్కడ పని చేస్తున్నాడు, ప్రసాదాలు అవి ఇవి. వస్తున్నాను ఆంటీ, మీరు రండి, అంకుల్ని రమ్మన్నారుగా, ఈ లోపల నేను వస్తానని అన్నాడు. నేను లోపల పోయి చూసేసరికి ఇదంతా జరిగింది. పాపం తీసుకొచ్చి ఇదంతా చేసినాం. ఇంకా ఇంతకంటే నేనేం చెప్పలేను. వాడు నా అనుమానం ఏంటి అంటే, ఈ రామకృష్ణ అన్న అబ్బాయి ఆయనకి సపోర్ట్ చేసే వాళ్ళ బాబాయ్ గోడ వెనకన అక్కడ ఖాళీ ఉందండి, వాళ్ళ ఇంట్లో నుంచి వీళ్ళ ఇంట్లోకి వే ఉంది. ఆ వే నుంచి దూకి వచ్చి విత్ ఇన్ సెకండ్స్ లో పిల్లని బలవంతంగా మెడలిచ్చేసి లేకపోతే ఏదో విధంగా పిడుగుదులు గుద్దో దాన్ని చంపేసి ఆ ఇష్టం వచ్చినట్టు హ్యాంగ్ చేసి 2 నిమిషాల్లో వెళ్ళిపోయారు. ఆ నోట్లోంచి నాలుక బయటకు వచ్చింది లేదు, కళ్ళు తేలేసింది లేదు, జస్ట్ ఇట్లా ఒక్క నాక్, సింగిల్ నాక్ ముడితోటి ఉంది ఎలాడుతుంది పిల్ల. పూర్తిగా భూమికి నా పిల్ల నా హైట్ ఉంటదండి, 5'10" ఉంటది నా పిల్ల. హైట్ కూడా తక్కువ ఉంది, ఫ్యాన్ కి మంచి మేము హైట్ మనుషులం, హైట్ ఉన్నారు, హైట్ తక్కువ ఉందంటే తన కాళ్ళు కంపల్సరీ బెడ్ ఇప్పుడు ఆ ఇట్లా ఇట్లా కూర్చున్నట్టే ఉంది, బెడ్ కి తగిలి ఇప్పుడు ఉన్నాయి. ఆ పిల్లని బలవంతంగా వీళ్ళు గొంతు నొక్కి చంపేసి వాళ్ళ కట్టు తొలగించుకోవడానికి మాత్రం ప్లాన్ చేశారు. వచ్చిన తర్వాత ఏ వెరగనట్టు వాడిని తీసుకెళ్లి సరెండర్ చేసేసారు. తప్పు లేకపోతే సరెండర్ సరెండర్ ఎందుకు అవుతాడు, అక్కడే నిలబడాలిగా. వచ్చి మాట్లాడుతా అన్నారని అక్కడే ఈ పిల్లలు వచ్చి వాడిని ఎక్కడ కొడతారు అని భయానికి సరెండర్ అయిపోయింది. కానీ ఇందులో వాళ్ళ బాబాయి ఆయన ఇద్దరు కలిపి చంపేశారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ అక్క వాళ్ళ వీధిలో ఎవరితోనో ఫోన్ లో గట్టిగా అరుస్తుందంట. ఏమని, దాన్ని ఇంట్లో పెట్టి చంపేయాలరా, బయటకు దేనియొద్దు, దాన్ని గుట్టు అంటే మనల్ని పరువు తీస్తుంది, దాన్ని ఇంట్లో పెట్టి చంపేయాలరా అని చెప్పేసి అని ఇష్టం వచ్చినట్టు చేసింది. నా ఆడుకి పెళ్ళం వదిలేసింది. పెళ్ళం ఎందుకు వదిలేసింది, ఎందుకు దూరం పోయింది, వాడు సాడిస్ట్ అంట. భార్యని నానా హింసలు పెట్టేటోడంట, సెక్షువల్ గా ఇదిగా. పిల్లం వదిలేసి ఇద్దరు పిల్లల్ని వదిలేసి పోయింది, ఇప్పటిదాకా రాలే. తల్లికి పిల్లల మీద ప్రేమ ఉండదా అలాంటిది పిల్లల దగ్గర కూడా రావట్లేదు. చాలా ఘోరంగా అమ్మాయిని హింసించాడంట సెక్షువల్ గా. ఆ అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది. కేసులు నడుస్తున్నాయి, వాళ్ళోళ్ళు కూడా వచ్చి వాడిని తన్నారు, చేశారు. నా బిడ్డను వలేశాడు, నా బిడ్డను చాప్ చేశాడు. నా అల్లుడికి ఇవన్నీ తెలుసు. ఏంటి అంటే, రాబాయ్ ఇవన్నీ వద్దు, నువ్వు మాకు తండ్రి వరుసవి, నువ్వు ఇది చెయ్యొద్దు, నువ్వు మేనమామ అవుతావు అని మామ అని పిలుస్తుంది, నేను మామ అని, నీకు మాయ వరుసలు లేవా అని చెప్పేసి అని కూడా తిట్టిండు. అయినా సరే ఆ టైంకి కాముకుంటుండు. నెక్స్ట్ డే కల్లా మళ్ళీ పాపని యథావిధిగా సపోర్ట్ కూడా తనకు ఉంది కాబట్టి తన ఆత్మహత్య ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. నా పిల్లంతా పిరికిది కాదండి, నా పిల్లంతా పిరికిది కాదు. వీళ్ళు గొడవలు అయితే నేను దూరంగా ఉండన్నా బతుకుతా మమ్మీ, నీ ఇంటికి అయితే రాను, నీ ఇంటి పరువు తీయను, ఇప్పటికే పోయిన పరువు చాలు, నేను ఇష్టపడి చేసుకున్నాయని, నా బుజ్జి అంటే నాకు ప్రాణం, నేను నీ ఇంటి పరువు తీయను మమ్మీ. లవ్ మ్యారేజ్ 7.5 years అవుతుంది, 8 years ఇష్టపడి చేసుకున్నారు, చేసాము, అయిపోయింది. కానీ మమ్మల్ని మాత్రం ఇంత గోస పెట్టిన వాళ్ళని భగవంతుడు క్షమించడండి, క్షమించొద్దు, చేతనైతే న్యాయం చేయండి. ఇలాంటి పరిస్థితి ఇంకొక ఆడపిల్లకి ఎదురు కాకుండా చూడండి. సో అదండి, అంటే ఇప్పుడు కుటుంబ సభ్యులు కూడా చెప్పేది ఏంటి అంటే, తనైతే ఆత్మహత్య చేసుకునేంత పిరికిది అయితే కాదు. వాళ్ళిద్దరిది కూడా ప్రేమ వివాహం, ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. ఆ భర్తకు కూడా తను ఇలా చేసినని తెలిసినా తను కూడా ఏమీ అనలేదు. ఎలాంటి తనే ఇంకా వాళ్ళని అంటం చేయటం చేసి భర్త సపోర్ట్ కూడా ఉంది. సో అలాంటి సిచ్యువేషన్ లో తనకి చేసుకోవాల్సిన అవసరం ఏముంది, బలవన్ మరణం చేసుకోవాల్సిన అవసరం ఏముంది. ఆ గ్యాప్ కూడా బెడ్కి అను ఏదైతే తనకుందో అది కూడా గ్యాప్ చాలా తక్కువగా ఉంది. తనైతే ఎట్టి పరిస్థితులలో ఆత్మహత్య చేసుకోదు. మాకైతే తన మరణం మీద అయితే అనుమానాలు ఉన్నాయని ఇక్కడ కుటుంబ సభ్యులు అయితే వ్యక్తపరుస్తున్నారు.